పాత్రికేయులకు అందరికీ నమస్కారం. ఇంత 2-3 సార్లు కలిసినప్పుడు ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమా ఎందుకు లేట్ అయింది ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు మేము మిమ్మల్ని అడగాలి, ఈ సినిమా మీరు చూశారు కదా, మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఎలా ఎంజాయ్ చేశారు అంటే అందరు ఇక్కడికి రాగానే అందరూ కంగ్రాట్స్ చెప్పారు, అందరూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ముందు మీ రియాక్షనే ప్రజల రియాక్షన్ కూడా. ఈ సినిమా కాదు, ఇది ఒక చరిత్ర. రామాయణంలో రావణాసురుడు రాముడు. రావణాసురుడు శివభక్తుడు. అతను విష్ణు భక్తుల్ని ద్వేషిస్తాడు. తన శివభక్తుడు కాబట్టి శివుని బాగా పూజిస్తాడు. సో అలాగే ఇందులో ఔరంగజేబ్ అతని మతాన్ని, అతని అల్లాని అంత డివోషన్గా ఉంటాడు, టోపీలు కుట్టుకుంటాడు, ఏదో ఇదిగా ఉంటాడు. కానీ ప్రపంచం అంతా మేమవ్వాలి, ప్రపంచం అంతా మాది అవ్వాలని ఒక క్యారెక్టర్. అతని ఎదుర్కొనేదానికి ట్రావెల్ చేసే రివల్యూషన్ వీరుడి కథే ఈ వీరమ్మల్లు. కళ్యాణ్ గారు ఇంతవరకు పాలిటిక్స్లో ఒక ఎర్ర తువాలు వేసుకుని అలాంటి ఇంట్రడ్యూస్ చేశారు. కానీ నిజంగా ఇందులో అసలు చూస్తున్న సింహంలాగా, ఒక యోధుడిలాగా పోరాడే అసలు అంత ఎవరైతే నాకు, ఎందుకంటే ఒక కుర్రాడు పొద్దున్న ఫోన్ చేశాడు విజయనగరం నుంచి, సార్ 40 మంది వెళ్ళి సినిమా చూసాం సార్, అసలు ఏంటి సార్ ఇదే సార్ మేము కోరుకునేది కళ్యాణ్ గారిని, ప్రతి సీన్ ఎంజాయ్ చేసాం, ప్రతి సీన్ క్లాప్ కొట్టాం, ప్రతి సీన్ అసలు ఇది చేశారు, ఇవాళ మా మదర్ని తీసుకుని సినిమాకి వెళ్తున్నా, మధ్యాహ్నం మళ్ళీ వెళ్తున్నాను అని ఫోన్ చేశాడు. సో ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు. అతను చెప్పిన దాన్ని బట్టి ఫ్యామిలీస్ వెళ్తున్నారు, పిల్లలు అందరూ చూస్తున్నారు ఈ సినిమాని. సో ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవుతుందని రోజు రోజుకి. ఎందుకంటే కొంతమంది యాంటీ వాళ్ళు ఉన్నారు, ఏదో అదే చూస్తున్న యాంటీ ప్రచారం చేస్తున్నారు, అవన్నీ ఎవరు లెక్క చేయరు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. కళ్యాణ్ గారి ఇమేజ్, కళ్యాణ్ గారి అసలు ఈ సినిమాలో అసలు ఎంత కష్టపడి యాక్ట్ చేశారు, ఎంత యాక్టింగ్ అంటే ఇందులో ఎంత ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి. అందులో ప్రీ క్లైమాక్స్లో ఇంకెవరూ చేయలేరు, 2 చేతులతో వీర విహారం చేశారు. ఈ సినిమా చూస్తే అంత అందరూ ఎంజాయ్ చేస్తారు. సో పాత్రికేయులందరికీ మీ అందరూ సపోర్ట్ కావాలి, ఇంకా దీన్ని బాగున్నదాన్ని ఇంకా ఎక్కడో తీసుకెళ్ళాలి. సో మీ అందరూ హెల్ప్ కావాలి, ఎందుకంటే అందరూ మనవాళ్ళే, అందరూ సినిమాలో ఉన్నాం. సో సినిమా సక్సెస్ అవ్వడం కష్టం, సినిమాని అంత కష్టపడి చేశాం కాబట్టి మీ అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను.